అట్లా ఈయన 2010లో అరుణ అలియాస్ చైతన్య అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె 2019లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. హుహు. అయితే వీళ్ళిద్దరూ ఆమె బతికున్నప్పుడు వీళ్ళిద్దరూ 2016లో హ్మ్. ఒక సెల్ఫీ తీసుకున్నారు. చిన్న వీడియో కూడా తీసుకున్నారు హ్మ్. సరదాగా. హ్మ్. ఫోను వీళ్ళ దగ్గర అంటే మావోయిస్టులు గూడా టెక్నాలజీని ఓకే. ముందుంటారు వాడడంలో. హ్మ్. సో, అలాగా వీళ్ళు ఫోన్లు గూడా స్మార్ట్ ఫోన్లు వాడడం మొదలుపెట్టారు. హ్మ్. అలాగే వీళ్ళు స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పుడు ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ కలిగే లక్షణం ఉంటది. అవును సార్. అలా తీసుకున్నారు. ఆ ఫోటో వీడియో ఏమైందంటే ఈ అమ్మాయోళ్ళ బ్రదర్ ఆహ్, ఈ అమ్మాయోళ్ళ బ్రదర్ ఆజాద్ అతని పేరు. అది గూడా హ్మ్. మారు పేరే. ఆజాద్ దగ్గర ల్యాప్‌టాప్ ఉండేది. ఆ ఆహా! ల్యాప్‌టాప్‌లో ఈ ఫోటో ఉన్నింది. ఈ సెల్ హుహు. ఫోన్ నుంచి దాంట్లోకి హ్మ్. ట్రాన్స్‌ఫర్ అయింది. ఆయన 2016లో చనిపోయాడు ఎన్‌కౌంటర్‌లో. ఓకే. ఆ ల్యాప్‌టాప్ పోలీసులకి దొరికింది. హ్మ్. అప్పటి వరకు ఈ చలపతి ఎలా ఉంటాడో పోలీసులకి తెలీదు. ఓహ్! చలపతి అనేది హ్మ్. పోలీసులకి తెలుసు గానీ ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు. బట్ అతను ఎలా మనిషి ఎలా ఉంటాడనేది. ఉంటాడో హ్మ్. తెలీదు. హ్మ్. రూపం లేదు. ఆహ్, అప్ ఈ ఓకే. ల్యాప్‌టాప్‌లో వెతికితే వీళ్ళకి ఫోటోలు దొరికాయి. హ్మ్. సో, వీళ్ళకి అర్థమైంది ఇతనే చలపతి అని. అప్పటి నుంచి వీళ్ళు మొత్తం దాన్ని అందరికీ సప్లై చేసుకున్నారు. హ్మ్. పంపించుకున్నారు. చలపతిని పట్టుకోవాలనుకున్నారు. అక్కడి నుంచి వెంటాడుతున్నారు. హ్మ్. సో, ఆ ఫోటోనే ఈయన్ని పట్టించింది అనేది ఇప్పుడు ఒక వార్త. అది హ్మ్. నిజమా కాదో మనకు తెలీదు గానీ, హ్మ్. ఈ వార్త ఏమవుతుందంటే అంటే మామూలుగా అయితే ఈ మావోయిస్టులలో టెక్ మెథడ్స్ అంటారు. అంటే హ్మ్. రహస్య పని పద్ధతులంటారు. హ్మ్. కొన్ని రహస్యంగా ఉండడానికి పోలీసుల నుంచి తప్పించుకుంటూ ప్రజల్లో గూడా ఎంత అవసరమో అంతే ఎక్స్‌పోజ్ అవ్వాలి. అందుకు గూడా వీళ్ళు మారు పేర్లు పెట్టుకొని అసలు పేర్లు గాని, వీళ్ళ వివరాలు తెలియకుండా ఉండడం కోసం హ్మ్. కొన్ని పద్ధతుల్ని వీళ్ళు పాటిస్తారు. దాన్ని టెక్ మెథడ్స్ అని చెప్తుంటారు వాళ్ళ హ్మ్. పరిభాషలో. టెక్ అంటే టెక్నికల్ మెథడ్స్. రహస్య పని పద్ధతుల్ని టెక్ పాటించావా? టెక్ నువ్వు పాటించట్లేదు. ఇలా భాష ఓహో! ఉంటదనమాట. ఓకే. టెక్ పాటించలేదని అర్థమవుతుంది. అంటే ఫోటోలు తీసుకోకూడదనేది గూడా అందులో ఒక రూలు. హ్మ్. హ్మ్. మన ఫోటో ఎప్పుడైనా బయటికెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఫోటోనే తీసుకోకండి అని. హ్మ్. అందుకనే ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు గూడా విలేకరులెళ్ళినా గూడా ఫ్రంటల్ ఫోటోలు ఉండేవి కాదు. ఓకే. ఆహా! ఎనక నుంచి ఫోటో ఉండేది. గన్ పెట్టుకొని హ్మ్. కూర్చునేవాళ్ళు. లేకపోతే ఏదన్నా క్లాత్ కట్టుకొని హ్మ్. ఫోటోలుండేవి. వీడియోలుండేవి తప్ప డైరెక్ట్‌గా మొఖాలు చూపించొద్దనేది ఉండేది. కానీ మెల్లమెల్లగా దాన్ని చాలామంది బ్రేక్ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. వీళ్ళకి ఒక షోకుంటది. మంచి కాస్ట్యూమ్ ఏసుకొని గన్ పట్టుకొని ఫోటోలు తీసుకోవాలని. హ్మ్. ఇప్పుడు ఆయన ఎవరు 'దామోదర్' అలియాస్ చొక్కా బడే చొక్కారావు. ఆయన ఫోటో గూడా వచ్చిందిగా. ఆహా! ఆయన గూడా మంచిగా బాగున్నాడు. హ్మ్. సినిమాటిక్‌గా ఉన్నాడు మనిషి. అలాగా వీళ్ళు ఫోటోలు తీసుకోవడం అనేది ఒక ఇది చేయకూడదు యాక్చువల్‌గా. అదే సార్. అంటే హ్మ్. ఒక అది రూల్ చేయకూడదు. ఉంటది. రూల్‌ని హ్మ్. పాటించకుండా ఉండడం అనేది జరుగుతా ఉంటది. అందుకని హ్మ్. టెక్ మెథడ్స్‌ని పాటించకపోవడం వల్లే చాలా సార్లు నష్టాలు ఓకే. ఎదుర్కొంటారు. హ్మ్. సో, ఈయన గూడా అది అలాగా ఒక సెల్ఫీనే ఈయన్ని పట్టించింది. అప్పటి నుంచి సెల్ఫీ ఉండడం వల్ల వీళ్ళు ఈయన మీద నిఘా పెట్టారు. ఎందుకంటే ఈయన మీద ₹1,00,00,000 ఉంది. హ్మ్. ఎప్పుడైనా గూడా గవర్నమెంట్ ఫస్ట్ ఫోకస్ ఎక్కడుంటదంటే సెంట్రల్ కమిటీలో ఉండే నాయకుల మీద ఉంటది. హ్మ్. ఎందుకంటే నాయకత్వాన్ని దెబ్బతీస్తే మళ్ళీ నాయకులు తయారు హ్మ్. కావడానికి 20 ఏళ్ళో, 30 ఏళ్ళు పడతాయి. ఇప్పుడు అవును ఈయన సార్. 35 ఏళ్లలో సెంట్రల్ కమిటీకెళ్ళాడు. హ్మ్. ఈయన్ని చంపేస్తే ఆ మేరకు నష్టం. ఇంకొకరిని రీఫిల్ చేయడం చాలా హ్మ్. హ్మ్. కష్టమవుతుంది. సో, అందువల్ల కేంద్ర కమిటీని అటాక్ చేస్తే నాయకత్వం లేకపోతే కేడర్ ఏం చేయలేరు. కేడర్ నుంచి మళ్ళీ నాయకులుగా ఎదగాలంటే ఇంకొక 20, 30 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల తొక్కేయొచ్చు అనేది అందుకని వీళ్ళ ఫోకస్ అంతా కూడా హ్మ్. కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ ఇలాంటి వాళ్ళ మీదే ఉంటుంది. అందుకనే హ్మ్. గత 5 ఏళ్లలో 60 మంది సీనియర్ నాయకుల్ని చంపగలిగారు. ఓహ్! ఫోకస్ వాళ్ళ మీదనే హుహు. ఉంటదన్నమాట. దానికి ప్లానింగు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ ట్రై చేస్తుంటాయి. హ్మ్. మావోయిస్టులకి ప్రాబ్లమ్ ఏంటంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది లేదు వీళ్ళ దగ్గర. అంటే హుహు. కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్‌ని స్టడీ చేసి, వాళ్ళ మెథడ్స్‌ని అర్థం చేసుకొని, దాన్ని కౌంటర్ చేసేదానికి వీళ్ళ దగ్గర ఒక హ్మ్. ఇంటెలిజెన్స్ ఉండాలి. అది వీళ్ళు కరెక్ట్‌గా ఫార్మ్ చేసుకోలేదు. అది కూడా ఒక లోపం ఇక్కడి నుంచి మావోయిస్టుల పార్టీ హ్మ్. నుంచి. అంటే ఇప్పటికి కూడా ఏందంటే మావోయిస్ట్ పార్టీ అనేది అందరూ కలిసి ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఈసీ సమావేశమే కష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేస్తుంటారు. హ్మ్. నిర్బంధం వల్ల కలవలేని పరిస్థితి హ్మ్. ఉంటదనమాట. అందుకని నిర్బంధంలో పనిచేయడం మావోయిస్టులనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఇవాళున్న టెక్నాలజీ, ఇవాళున్న ఆహ్, మనం చూస్తున్నాం కదా! క్రైమ్‌లోనే అవును ఎవరు సార్. హత్యలు చేసినా దొరికిపోతున్నారు. అట్లాగే మావోయిస్టులు దొరికిపోవడానికే ఎక్కువ ఛాన్స్ ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఉంది అనమాట. అది హ్మ్. అంత ఈజీ కాదు. హ్మ్. సో, అందుకని టైం పడతది. ఒకవేళ మళ్ళీ కోలుకొని ముందుకెళ్ళాలన్నా మావోయిస్టులకి టైం అవును పడుతుంది. సార్. హ్మ్. అందుకని వాళ్ళ డెడ్‌లైన్ పెట్టుకునింది సెంట్రల్ గవర్నమెంటు.
నెక్స్ట్ ఇయర్ 2026 మార్చికంతా మావోయిస్ట్ మూవ్మెంట్ని కంప్లీట్గా తుదముట్టిస్తామని పెట్టుకున్నారు. అందుకని ఈ ఇయర్లో ఇప్పటికే దాదాపు 50 మంది మావోయిస్టులను చంపేశారు ఈ 1 మంత్ లోపలి. లాస్ట్ ఇయర్ 219 మంది చంపారు. ఈ ఇయర్ ఎక్కువ మంది చంపే అవకాశం ఉంది. దీని మీద పెద్ద వ్యతిరేకత కూడా సమాజంలో రావట్లేదు. ఎందుకంటే సమాజానికి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. నేను నిన్న కూడా చెప్పినాను, 50 రకాల ట్రైబల్ గ్రూప్స్, ఎక్స్ట్రీమ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళల్లోనే ఉంటున్నారు. కాబట్టి బయట సమాజంలో వీళ్ళ ఎన్కౌంటర్ల పట్ల తీవ్ర వ్యతిరేక, ఒకప్పుడైతే తీవ్ర వ్యతిరేకత ఉండేది, అవి లేవు ఇప్పుడు. అది కూడా అడ్వాంటేజ్ గవర్నమెంట్కి. సో అందుకని వీళ్ళని నిజానికి ఇల్లీగల్గా చంపడమే, దొరికినా కూడా చంపుతున్నారు. దొరికితే కోర్టుకు పెట్టాలి, కానీ ఇల్లీగల్గా ఎందుకు చంపుతున్నారంటే మనకి పెద్ద వ్యతిరేకత లేదు, కాబట్టి ఏం కాదు అన్న దీంతోనే